అమ్మా కాళీమాత, నేను మొక్కినట్టే నీకు బంగారు చీరను, బంగారు గాజుల్ని చేయించి నీకు బహుమానంగా తెచ్చానమ్మా. నన్ను, నా కుటుంబాన్ని, నా వ్యాపారాన్ని నువ్వే చల్లగా చూడాలి తల్లి. అయ్యా వీరభద్రం గారు, మీరు ప్రతి సంవత్సరం ఇలా ఆ అమ్మవారికి ఏదో ఒక కానుక సమర్పిస్తూ ఉన్నారు. మీకంతా శుభమే జరుగుతూ ఉంటుంది. వీరభద్రం చాలా సంతోషంగా ఇంటికి వెళతాడు. వీరభద్రం అమ్మవారికి బహుకరించిన కానుక గురించి తెలుసుకున్న కొందరు, మనమిలా ప్రతిరోజు మన ఆశ్రమానికొచ్చిన ప్రతి ఒక్కరికి లేదు అనకుండా అన్నదానం చేసి వారి ఆకలి తీరుస్తున్నాం. కానీ రోజు రోజుకి మన ఆశ్రమానికి వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉంది. మన దగ్గరున్న నిధులు ఇంకొన్ని రోజుల్లో పూర్తవ్వబోతున్నాయి. ఈలోపు మనం ఇంకొందరి దాతల దగ్గరికెళ్ళి మనం చేసే ఈ అన్నదానానికి సహాయం చెయ్యమని అడగాలి. అవును, మీరు చెప్పింది నిజమే. నేనొక వారం క్రితం గోపాలపురం అనే గ్రామానికి వెళ్ళాను. అక్కడ వీరభద్రం అనే ఒక పెద్ద జమీందారున్నారు. అతను నేను చూస్తూ ఉండగానే ఆ కాళీమాతకి పెద్ద బంగారు చీర, బంగారు గాజులు కానుకగా సమర్పించాడు. అతను అలా ప్రతి సంవత్సరం సమర్పిస్తాడంట. నేను తెలుసుకున్న ప్రకారం అతను చాలా ధనవంతుడు. మనం అతని దగ్గరికి వెళ్ళి అడిగితే అతను మనకి తప్పకుండా సహాయం చేస్తాడు. మంచి మాట చెప్పారు మీరు. అలాంటి గొప్ప వ్యక్తులు ఇంకా ఈ సమాజంలో ఉన్నారు కాబట్టే మనం ఇంకా ఈ ఆశ్రమాన్ని నడుపుతూ ఎంతోమంది ఆకలి తీరుస్తున్నాం. మనం రేపే ఆ జమీందారి దగ్గరికెళ్ళి సాయం అడుగుదాం. ఆ మరుసటి రోజు ఆ ఆశ్రమంలోని ఒక నలుగురు పెద్దలు గోపాలపురంలో ఉన్న వీరభద్రం దగ్గరికి వెళ్లారు. వీరభద్రం వారిని చూసి, ఎవరండి మీరు? మిమ్మల్నెప్పుడూ ఈ గ్రామంలో చూసినట్టుగా నేనెరగను. ఎవరు కావాలి మీకు? వీరభద్రం గారు, మేమిక్కడే అడవికి దగ్గరలో ఉన్న ఋషికేశ్ అనే ఆశ్రమం నుండొచ్చాం. అవునా? అంత దూరం నుండి మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు చెప్పండి. వీరభద్రం గారు, మేము మీ యొక్క దానశీలత గురించి చాలా గొప్పగా విన్నాం. మేము గత కొన్ని తరాలుగా మా ఆశ్రమానికి ఆకలితో వచ్చిన వారికి వారి ఆకలిని తీర్చి పంపుతున్నాం. మా ఆశ్రమంలో అడుగుపెట్టిన వాళ్ళెవ్వరూ కూడా ఖాళీ కడుపుతో బయటికెళ్లరు. అలాగా? చాలా సంతోషమండి. మీరు చెప్పింది వింటే ఇంకా ఈ రోజుల్లో ఇలాంటి వారున్నారా అని ఆశ్చర్యంగా కూడా ఉంది. ఇంతకీ మీరొచ్చిన పనేంటో చెప్పనేలేదు. వీరభద్రం గారు, ఇప్పుడు మా దగ్గరున్న నిధులు మెల్లమెల్లగా తరిగిపోతూ ఉన్నాయి. మీలాంటి గొప్పవాళ్ళు మా వెంటుంటే మేమింకో 10 తరాల పాటు మా యొక్క ఈ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా నడపగలం. మంచి విషయం. కానీ అందుకోసం మీరు నా వద్దకెందుకొచ్చారో నాకింకా చెప్పనేలేదు మీరు. అయ్యా, మీరు మీ దయాహృదయంతో సహాయం చేస్తే బావుంటుందని చెప్పటానికే మేమిక్కడికి వచ్చామయ్యా. అంటే ఏంటి? ఇప్పుడు మీరు అన్నదానం చేయటానికి నన్ను డబ్బులు అడగడానికి వచ్చారా? అవును వీరభద్రం గారు, మేము అన్నదానం చేసినా కూడా ఆ పుణ్య ఫలితం మాత్రం మీకే లభిస్తుంది. ఎలాగా? మీరు నా డబ్బులతో వేరే ఎవరికో అన్నదానం చేస్తే నాకు పుణ్య ఫలితం వస్తుందా? నాకు వీటిపై అంత నమ్మకం లేదు. నేను ప్రతి సంవత్సరం ఆ అమ్మవారికి కానుకలు సమర్పిస్తూ ఉంటాను. ఆమె నాకు పుణ్య ఫలితాలిస్తుంది. ఇలా ఎవరి కడుపో నింపితే ఆమె ఎందుకు పుణ్య ఫలితాలిస్తుంది? నేను ఎవరికి ఏ సహాయము చేయలేను. ఇక మీరు వెళ్ళిపోవచ్చు అంటూ వీరభద్రం చెప్పటంతో సహాయం కోరి వచ్చిన ఆ పెద్దలకి ఏం చెప్పాలో అర్థం కాక అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అదేంటి ఆయన అలా మాట్లాడుతున్నాడు? ఆకలితో ఉన్నవాడికి పట్టిడన్నం పెట్టడం కూడా ఒక సేవేగా. దానివల్లే ఎక్కువ పుణ్యం వస్తుందని కూడా ఇతనికి తెలీదా అని అనుకుంటూ వెళ్తూ ఉండగా వీరి మాటలు విన్న ఒక వ్యక్తి వారి వద్దకొచ్చి, మీరు భలే అతని దగ్గరికెళ్ళి సహాయం అడిగారండి బాబు. అదేంటి ఆయన ఆ కాళీమాతకి ఎన్నో కానుకలు సమర్పించి
తన దానశీలతని చాటుకుంటాడని అందరూ గొప్పగా చెప్పారు. అతను కానుకలు దేవుళ్ళకి దేవతలకి సమర్పిస్తాడు కానీ కష్టాల్లో ఉన్న మనిషికి మాత్రం చిన్న సహాయం కూడా చేయడు. అవునా? ఎందుకలా? ఆ దేవుడికి కానుకలిస్తే తిరిగి నీకు మంచి చేస్తాడు కానీ మనిషికి సహాయం చేస్తే మనిషి తిరిగి నీకేం చేస్తాడు? లాభం లేకుండా నేనే పని చేయను అనుకుంటాడండి అతను. ఇదేం విడ్డూరం అయ్యా! ఒక మనిషి ఆకలి తీర్చటం కంటే ఇంకా ఎక్కువ సేవ ఏముంటుంది? అందుకు పొందే పుణ్యఫలం కంటే ఇంకా ఎక్కువే ఉంటుంది. ఆ విషయం ఆయనకు అర్థమైతే మా ఊర్లో ఆకలితో అలమటించేవారుండరయ్యా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. అతని మాటలు విన్నవారు ఆశ్చర్యపోయారు. కొద్ది రోజుల తర్వాత వీరభద్రం ఆ కాళీమాతని పూజించి గుడి బయటకి వస్తూ ఉండగా ఒక ముసలావిడ వీరభద్రానికి ఎదురుపడి, అయ్యా, బాగా ఆకలిగా ఉందయ్యా. అన్నం తినక వారం రోజులు గడిచిపోయింది. నాకెంత పట్టుడు అన్నం పెట్టి పుణ్యం కట్టుకోండి బాబు. ఎట్టట్టా నీకన్నం పెట్టి నేను పుణ్యం కట్టుకోవాలా? ఇదిగో, గుడి లోపల నాకెంత పుణ్యం కావాలో అంతా సంపాదించుకునే వచ్చాను గాని నువ్వెళ్ళి ఇంకెవరినైనా అడుక్కో. పాపం ఆ ముసలావిడ ఎంత బ్రతిమిలాడినా కూడా వీరభద్రం ఆ ముసలావిడ్ని ఏమీ పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ప్రతి వాళ్ళు రావటం, తినడానికి ఏమైనా పెట్టండి అని అడగటం, పుణ్యం వస్తుందని చెప్పటం. ఇంత అన్నం పెడితే వీళ్ళు మనకి పుణ్యమిస్తే ఈ లోకంలో ఇన్ని గుళ్ళెందుకు, అందులో ఎంతమంది దేవుళ్ళెందుకు? మళ్ళీ ఎవరైనా వచ్చి నన్ను దానం అడగాలి, అప్పుడు చెప్తాను. వీరభద్రం ఆ రాత్రి కడుపు నిండా తిని, అమ్మయ్యా, కడుపు నిండిపోయింది, ఇక మంచిగా ఓ కునికేస్తే సరిపోతుంది అని అనుకుంటూ మంచం పైన పడుకున్నాడు. అప్పుడు మళ్ళీ ఆ ముసలావిడ వీరభద్రం గుమ్మం ముందు నిలబడి, అయ్యా, ఆకలిగా ఉంది, కాస్త అన్నం పెట్టండయ్యా అని అడుగుతూ ఉంది. వీరభద్రానికి చాలా చిరాకొచ్చి బయటకొస్తాడు. నీకెక్కడా పనిపాట లేదా? ఎప్పుడు చూడు ఇలా అడుక్కుని తిరుగుతావా అంటూ వీరభద్రం కోపంగా అరుస్తూ ఆ ముసలావిడ చేతిలో ఉన్న పళ్ళాన్ని లాగి విసిరి కొట్టాడు. వెళ్ళి ఇంకెక్కడైనా అడుక్కో, ఇంకోసారి నా గుమ్మంలో అడుగు పెడితే మంచిగా ఉండదు చెప్తున్నా అని చెప్పాడు. అప్పుడు ఆ ముసలావిడ కోపంగా, వీరభద్రం, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అంటూ ఆ ముసలావిడే కాళీమాత రూపంలోకి మారిపోయింది. ఆ రూపాన్ని చూసి వీరభద్రం భయపడిపోయాడు. వీరభద్రం, నువ్వు నాకు సమర్పించే కానుకలు బట్టి నీకు పుణ్యఫలితం వస్తుందని అనుకుంటే అది నీ భ్రమ మాత్రమే. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిలో నేను ఉంటా. వారి కడుపు నింపితే నా కడుపు నింపినట్టే, వారి కడుపు మాడిస్తే నా కడుపుని మార్చినట్టే. పరాయి మనిషికి పట్టెడన్నం కూడా పెట్టని నీకు ఏం పుణ్యం వస్తుంది? రాయిలా ఆ గుడిలో కూర్చున్న నాకు నీవు ఎన్ని కానుకలిస్తే మాత్రం ఏమి లాభం? జీవంగా నేను అందరి మనుషుల్లో ఉన్నాను, కాని ఏనాడు కూడా నీవు నా ఆకలిని తీర్చలేదు. ఇప్పుడు కూడా నువ్వు నా చేతిలో ఉన్న అన్నాన్ని నేలపాలు చేశావు. ఇందుకుగాను ఇక నుండి నీకు పక్క వాళ్ళు దానంగా పెట్టిన ఆహారాన్ని తింటేనే నీ కడుపు నిండుతుంది, కాని నీ సంపాదనతో నీవు తినే తిండి వల్ల నీ కడుపు నిండదు అని ఆ కాళీమాత వీరభద్రానికి శాపాన్ని విధించింది. అమ్మా, నన్ను క్షమించు తల్లి. ఎన్ని రోజులు పక్క వాళ్ళ ఆకలి గురించి నేను ఆలోచించలేదమ్మా. ఎన్ని రోజులు నేను చేసిన తప్పుకి నేనిప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకుంటానమ్మా అని చెప్పి వీరభద్రం తన ఆస్తినంతా రిషికేశ్ ఆశ్రమానికి రాసిచ్చి అక్కడే ఉండి వచ్చి వెళ్లే వాళ్ల దగ్గర దానం అడిగి కడుపు నింపుకుంటూ ఉన్నాడు. ఇది ఇవాల్టి స్టోరీ అన్నదానం. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. పడమటి దిక్కున ఉన్న మందారపల్లి గ్రామంలో దురాస బుద్ధి కలిగిన వీరేశం అనే పాల వ్యాపారి ఉండేవాడు. తన దగ్గర 2 ఆవులు, 1 దూడ ఉండేది. ఒక ఆవు పాలిస్తుంది, మరో ఆవు కడుపుతో ఉంది. పాలిచ్చే ఆవుకి కొంచెమే పచ్చని గడ్డి వేశాడు. ఆ గడ్డిని చూసి ఆ ఆవు వీరేశాన్ని చూసింది. నువ్వెందుకలా చూస్తున్నావో అర్థం చేసుకోలేని అమాయకుణ్ణిగా నేను, అసాధ్యుణ్ణి, అత్యాసపరుణ్ణి అని అంటూ ఉండగా అతని భార్య సుశీల పాల డబ్బా పట్టుకుని
పెరట్లో ఉన్న పశువుల పాక దగ్గరికి వచ్చింది. పాలిచ్చే ఆవుకు వేసిన ఆ కొంచెం పచ్చగడ్డిని చూసి, ఏవయ్యా, పాలిచ్చే ఆవుకి ఆ కొంచెం గడ్డి ఏం సరిపోతుంది చెప్పు? సుశీల, నాది లెక్కంటే లెక్కే. అది 5 లీటర్ల పాలిస్తుంది. నేను 5 కిలోల పచ్చగడ్డేశాను. దానికి చెప్పు, ఎక్కువ గడ్డి తినాలనిపిస్తే ఎక్కువ పాలివ్వమని. 10 లీటర్ల పాలిస్తే నేను 10 కిలోల గడ్డేస్తాను. ఇది చాలా దారుణమండి. మూగజీవుల్ని ఇలా బాధ పెట్టకూడదు. చాలు సుశీల, వచ్చిన పని చూడు. నువ్వు పాలు పితికితే నేను పొలం దగ్గరికి తీసుకెళ్తాను. ఇంతలా బాధ పెడుతూ పాలు పితకడం నా వల్ల కాదయ్యా. నువ్వే పితుక్కో. ఆ పాపం ఏదో నువ్వే కట్టుకో. ఇప్పటికే మనకి పిల్లలు లేరు. సరేగాని చిన్న బిందె నిండా నీళ్ళు తీసుకొనిరా. ఇలా నీళ్ళు ఎక్కువగా కలుపుతున్నారు కనుకే మన దగ్గర పాలెవరూ తీసుకోవడం లేదు. అందరూ ఆ గోపాలం దగ్గరే తీసుకుంటున్నారు. తెలిసి కూడా తక్కువ పాలల్లో ఎక్కువ నీళ్లు కలపడం ఎందుకు చెప్పండి? నేను చెప్పింది చేయటమే నీ పని. వెళ్ళి ఒక చిన్న బిందె నిండా నీళ్ళు తీసుకొనిరా. సమయం సందర్భం వచ్చినప్పుడు ఆ గోపాలంగాన్ని నేను దెబ్బతీస్తాను గాని నువ్వెళ్ళు, చెప్పింది చెయ్యి అని వీరేశం చెప్పగానే సుశీల బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వేసిన పచ్చని గడ్డి తింటూ పాలిచ్చే ఆవు కన్నీళ్లు పెడుతూ ఉంటే వీరేశం పాలు పితుకుతూ ఉంటాడు. వీరేశం ఇంటికి 2-3 ఇళ్ళ అవతల ఉన్న ఇల్లే గోపాలానిది. నిజాయితీగా పాల వ్యాపారం చేస్తూ ఉండేవాడు. తన దగ్గర ఉన్న ఆవు దూడని అమితంగా చూసుకుంటూ అవే తన లోకంలా, అవే తన చుట్టాలు స్నేహితులు అన్నట్టుగా జీవిస్తూ ఉంటాడు. ఆవుకి మహాలక్ష్మి అని, దూడని అమ్ములు అని ఎంతో ఇష్టంగా పిలుచుకుంటాడు. ఆ రోజు గోపాలం ఆవు దగ్గరకొచ్చి, యమ్మా మహాలక్ష్మి, ఇక మన పాల వ్యాపారం మొదలు పెడదామా అని అనగానే ఆ ఆవు గట్టిగా అరుస్తుంది. ఆ అరుపు అర్థం చేసుకొని, అబ్బా, అమ్ముల్ని కూడా తీసుకొస్తానుగా. అమ్ములు లేకుండా నువ్వు రావనే సంగతి నాకు తెలీదా చెప్పు? రోజు నేను అడగటం, నువ్వు అమ్ముల్ని కూడా తీసుకెళ్దామని చెప్పటం. భలేగా ఉందిలే మన బంధం అని అనగానే ఆ ఆవు మళ్ళీ అరుస్తుంది. ఆ అరుపుని గోపాలం అర్థం చేసుకొని, మహాలక్ష్మి, నువ్వు కడుపు నిండా తిన్నట్టే కదా అని అడగ్గానే ఆవు అవును అన్నట్టుగా తలూపుతుంది. సరే పద మరి పాలు అమ్ముకునొద్దాం అని చెప్పగానే ఆవు మళ్ళీ అరుస్తుంది. గోపాలమ్మ అరుపుకి నవ్వుకుంటూ అమ్ములు దూడని, మహాలక్ష్మి ఆవుని తీసుకొని ఇంటి నుంచి బయలుదేరతాడు. అలా వీధి వెంట నడుచుకుంటూ వెళ్తూ, మహాలక్ష్మి, నిన్న నిన్ను చూసి ఆ చలపతి బాబుగారు ఏమన్నారో విన్నావు కదా అని గోపాలం అడగ్గానే విన్నాను అన్నట్టుగా తలూపుతుంది. మరి నువ్వు అమ్ములు బాబుగారి దగ్గరుంటారా అని అడిగితే ఉండమని తల అడ్డంగా ఊపుతుంది. అది చూసి గోపాలం మురిసిపోతాడు. ఇంతలోనే చలపతి బాబు ఇల్లు వచ్చింది. చలపతి ఆ ఊరికి పెద్ద దిక్కు. ఆస్తిపాస్తులు అధికంగా ఉన్న పెద్ద ఆసామి. ఎంత ఆస్తుందో అంత గొప్ప మనసు ఉంది. ఆవు దూడతో చలపతి ఇంటి ముందు ఆగాడు గోపాలం. ఆవు గట్టిగా అరుస్తుంది. ఇంట్లో ఉన్న చలపతి ఆవు అరుపుని విని, సౌభాగ్యం, మన ఇంటికి మహాలక్ష్మి వచ్చింది. ఆ పాల డబ్బాని తీసుకురా అని చెప్పి బయట ఉన్న ఆవు దూడ దగ్గరికి వచ్చాడు. దండాలు బాబుగారు, మహాలక్ష్మి అయ్యగారికి దండం పెట్టు అని చెప్పగానే ఆవు తలని కిందకి వంచుతుంది. అది చూసి చలపతి, వద్దు తల్లి, వద్దు. నువ్వెప్పుడూ అలా చెయ్యొద్దు. వాడేదో అలాగే చెప్తాడు. నువ్వు మాకు కూతుర్లెక్కే. నీ బిడ్డ మాకు మనవరాళ్ళెక్క. తల్లిదండ్రుల ముందు ఏ కూతురైనా తల వంచుద్దా చెప్పు అని అంటూ ఉండగా ఇంట్లో నుంచి సౌభాగ్యం పాల డబ్బా తీసుకుని వాళ్ల దగ్గరికి వచ్చింది. ఆవుని దూడని ప్రేమగా తడిమి చూసింది. ఏరా గోపాలం, మహాలక్ష్మికి కడుపు నిండా పెడుతున్నావా? పెడతానమ్మగారు. కడుపు నిండపోతే మహాలక్ష్మి ఇంటి నుంచి గాని పొలం నుంచి గాని అసలు కదలదుగా. ఆ సంగతి తమరకు కూడా తెలుసు కదా తల్లి అంటూ ఆవిడ దగ్గర నుంచి పాల డబ్బా తీసుకుని పాలు పిండుతూ ఉంటాడు గోపాలం. చలపతి సౌభాగ్యం ప్రేమగా ఆవుని దూడని తడుముతూ ఎంతగానో మురిసిపోతూ ఉంటారు. పితికిన పాలని వాళ్ళకి ఇచ్చేసి ఆవుని దూడని తీసుకుని మరొక ఇంటికి వెళ్తాడు. వాళ్ళకి పాలు పితికిస్తాడు. అలా కొన్ని ఇళ్ల దగ్గరికి పోయి వాళ్లకు కావలసిన పాలు పితికి మేత కోసమని తన పొలం దగ్గరికి తీసుకుని వెళ్తాడు. మహాలక్ష్మి, అమ్ములు, ఎప్పట్లాగే
మన పొలంలోనే కావాల్సినంత పచ్చని గడ్డుంది, కడుపు నిండా తినండి. నేను బావి దగ్గరికి వెళ్ళి పంట పొలానికి నీళ్లు పెట్టొస్తాను అని గోపాలం చెప్పగానే ఆవు సరే అన్నట్టుగా అరుస్తుంది. అమ్ములు దూడ మాత్రం ఆనందంగా గెంతులు వేస్తుంది. అది చూసి గోపాలం సంతోషపడుతూ మన పొలంలోనే ఆడుకోవాలి, సరేనా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మహాలక్ష్మి అమ్ములు ఆ పొలం మొత్తం తిరుగుతూ గడ్డిని మేస్తూ ఉంటారు. తన పొలంలో నిలబడి వాటినే చూస్తున్న వీరేశం అసూయగా వీణ్ణి దెబ్బతీసే సమయం సందర్భం నాకెప్పుడొస్తాయో ఏమో అని అనుకుంటూ తన ఆవులని చూస్తాడు. పాలిచ్చే ఆవు మూతికి బుట్ట కట్టబడి ఉంటుంది. కడుపుతో ఉన్న ఆవు గడ్డి మేస్తూ ఉంటుంది. ఇక చీకటి పడుతూ ఉండగా వీరేశం తన ఆవులను తీసుకుని వెళ్ళిపోతాడు. గోపాలం కూడా తన మహాలక్ష్మి అమ్ములను తీసుకుని ఇంటికొస్తాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున వీరేశానికి గోపాలాన్ని దెబ్బతీసే సమయం సందర్భం రెండూ వచ్చాయి. అమ్ములు ఆడుతూ వీరేశం పొలంలోకి వెళ్ళింది. అది తప్పని చెప్పి తీసుకురావడానికి మహాలక్ష్మి వెళ్ళింది. అది చూసి వీరేశం సంతోషపడుతూ ఉంటాడు. ఆహా, ఈ రోజు నా అదృష్టం బావుంది. ఆ గోపాలంగాడి ఆవు దూడ రెండూ నా పొలంలో ఉన్నాయి కాబట్టి ఇవి నావే అని మహాలక్ష్మి దగ్గరకు వెళ్లి పొలంలోనే కట్టేస్తాడు. పాలు పితుకుతూ ఉంటాడు. అది చూసి గోపాలం పరుగున వీరేశం దగ్గరికి వచ్చాడు. ఒరే వీరేశం, ఏం చేస్తున్నావురా? కళ్ళు కనపడ్డం లేదురా? నా పొలంలో గడ్డి మేస్తున్న నీ ఆవుకి పాలు బిదుగుతున్నాను. అదేరా, అట్ట ఎందుకు చేస్తున్నావు? గడ్డి మేసినంత మాత్రాన పాలు బిదుగుతావా ఏంటి? ఒరే గోపాలం, ఇది నా పొలంరా. అది ఏదైనా గానివ్వు, నా పొలంలో ఉన్నంత వరకు అది నాది. దానిమీద పూర్తి హక్కులు నావే. ఏవైనా చేసుకుంటాను. అడగటానికి ఆస్కారం లేదురా గోపాలం అని వీరేశం అహంకారంతో నవ్వుతాడు. అది కాదురా వీరేశం, గడ్డి మేసినందుకు కావాల్సిన డబ్బులు ఇస్తాన్రా, పాలు మాత్రం పితకబాకు. నేను పాలే పితుకుతాన్రా అని చెప్పి పాలు పితుకుతూ ఉంటాడు. ఒరే ఈరేశం, మహాలక్ష్మి పాలు సౌభాగ్యమ్మ గారి ఆరోగ్యానికి చాలా అవసరంరా. నా మాటి నా పాలు పితకబాకు అని ఎంతగానో గోపాలం బ్రతిమలాడుతూ ఉంటాడు. అయినా వీరేశం ఏమీ వినకుండా పాలు పితికి మహాలక్ష్మిని అమ్ములని వదిలిపెడతాడు. ఇక చేసేదేమీ లేక బాధగా మహాలక్ష్మిని అమ్ములని తీసుకుని చీకటి పడుతూ ఉండగా ఇంటికొస్తాడు. మహాలక్ష్మి అరుస్తూ జరిగింది చెబుతుంది. అది అర్థం చేసుకుని, సరే తల్లి, నువ్వు అమ్ములు కావాలని చేసింది కాదు కదా ఇది. పాప పుణ్యాల్ని పైనుంచి ఆ దేవుడే చూస్తా ఉంటాడు. మీరు జాగ్రత్తగా ఉండండి. నేనెళ్ళి చలపతి బాబు గారికి ఈ విషయం చెప్పొత్తాను అని చెప్పగానే మహాలక్ష్మి సరే అన్నట్టుగా తలూపుతుంది. గోపాలం చలపతి దంపతుల దగ్గరకొచ్చి విషయం మొత్తం చెప్తాడు. వాళ్ళు ఓదార్చి పంపిస్తారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒక రోజున గోపాలం పొలంలో కడుపుతో ఉన్న వీరేశం ఆవు ముద్దుగా ఉన్న దూడకు జన్మనిచ్చింది. అది తెలుసుకుని వీరేశం ఆనందంగా ఆవు దూడ దగ్గరికి పరుగున వచ్చాడు. గోపాలం కర్ర పట్టుకుని గట్టు మీద అడ్డుగా నిలబడ్డాడు. ఎక్కడికి రా ఈరేశం, అంత సంతోషంగా పరుగెడుతున్నావు? నా ఆవు కనిందిరా, అడు చూడు. కానీ ఎవరి పొలంలో కనిందో అది చూడు అని చెప్పగానే వీరేశం ఆ పొలం గోపాలానిదని గ్రహిస్తాడు. అయోమయంగా చూస్తూ, అంటే ఇప్పుడు అవునరా, ఈ ఆవు దూడ రెండూ నాయే. ఇక్కడే కట్టేసుకుంటాను. నీ దిక్కున్న చోట చెప్పుకోపో అని అనగానే తన ముఖం మీద లాగిపెట్టి కొట్టినట్టయింది వీరేశానికి. ఆ రోజున తను కొట్టిన దెబ్బకి ఈరోజు గోపాలం పెద్ద దెబ్బే కొట్టాడు. దెబ్బకు దెబ్బ కొట్టాడని అర్థం చేసుకున్నాడు. తన తప్పుని తెలుసుకున్నాడు వీరేశం. దెబ్బకి దెబ్బ కొట్టావు కదరా గోపాలం. ఎవరికి చెప్పుకున్నా నా పరువు పోతుంది. నాకు బుద్ధొచ్చిందిరా. ఇంకోసారి నీ జోలికి రాను. నీకు దండం పెడతాను. నా ఆవు నీ దోడిని వదిలిపెట్టరా అని కన్నీళ్లతో వేడుకుంటాడు వీరేశం. నీ కన్నీళ్లలో నాకు పశ్చాత్తాపం కనబడుతుందిరా. ఒకటి గుర్తుపెట్టుకో, ఎవరు తీసిన గోతులో ఆళ్లే పడతారు. దెబ్బకు దెబ్బ తినాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వచ్చుద్ది అని చెప్పి ఆవుని దూడని వదిలిపెడతాడు గోపాలం. వీరేశం సంతోషపడుతూ అక్కడి నుంచి వాటిని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక ఆ రోజు నుండి వీరేశం నిజాయితీగా బ్రతకడం మొదలు పెడతాడు. ఇది ఇవాల్టి స్టోరీ, దెబ్బకు దెబ్బ.
మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.